వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కావ్య కృష్ణారెడ్డికి క్లాస్ పడిందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈరోజు అనాలిసిస్లో. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కావ్య కృష్ణారెడ్డి ఏ స్థాయిలో ఆయన చర్చనీయాంశమయ్యారో మనకు తెలుసు. గత ఆల్మోస్ట్ 10 రోజులుగా కావలికి సంబంధించి సుబ్బానాయుడు మరణం తర్వాత కావ్య కృష్ణారెడ్డి పదే పదే వార్తల్లో ఉంటా ఉన్నారు. అటు సుబ్బానాయుడు అనుచరులు కూడా పదే పదే టార్గెట్ అవుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున కావ్య కృష్ణారెడ్డిని అటు టీడీపీ ఆఫీస్కి ఆయన పిలిపించారు. పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయనకి కొంత క్లాసు చెప్పే ప్రయత్నం జరిగింది. కానీ బట్ ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నాయుడే చాలా సీరియస్ అయ్యారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే కావ్యకృష్ణని పార్టీ ఆఫీస్కి పిలిపించారు అన్నది ఈరోజు మనకున్న సమాచారం. అయితే ఇక్కడ పర్టికులర్లీ ఈ ఎపిసోడ్లో ఒక తిరువూరులో ఒక ఇష్యూ అంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్య స్టార్ట్ అయిన గొడవ. అటు కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి అనేది. సో అది కూడా పార్టీకి డ్యామేజ్ చేస్తూ ఉంది. దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కావాలని కొని తెచ్చుకున్న ఇష్యూ. కావ్య కృష్ణారెడ్డి ఆయనకున్న అహంకారం కానీ ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ సుబ్బానాయుడు ఇష్యూలో వన్ సైడెడ్గా ఆయన ఆలోచన చేసిన విధానం ఈరోజు ఒక వ్యక్తినే లేకుండా చేసింది. పార్టీ కోసం ఎన్నో రోజులు కష్టపడి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు సుబ్బానాయుడు. అలాంటి సుబ్బానాయుడికి కోసం ఆయన చనిపోయిన తర్వాత, బతికున్నప్పుడు ఎలాగో ఆయనకు వాల్యూ ఇవ్వలేదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా కావ్య కృష్ణారెడ్డి అని టీం వ్యవహరించిన విధానం ఈరోజు పార్టీ తలదించుకోవాల్సిన సందర్భాన్ని క్రియేట్ చేసింది కావలి కాన్స్టిట్యున్సీలో. మనకి ఈ ప్రీఫేజ్లో కొన్ని అంశాలను కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. కావ్య కృష్ణారెడ్డి కంటే ముందు అక్కడ కావల్ లాంటి ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీలో టీడీపీ ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ ఫోకస్ని మరింతగా పెంచడంలో సుబ్బానాయుడు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూనే వచ్చారు. నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు ఆయన ప్రస్థానం టీడీపీలో. టీడీపీ స్థాపన జరిగినప్పటి నుంచి ఆయన పార్టీతోనే అసోసియేట్ అవుతూ వచ్చారు. కావల్లోనే కాదు నెల్లూరులో కూడా తనకంటూ ఒక ఓన్ క్లీన్ ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు మాలేపాటి సుబ్బానాయుడు. అలా ఆయన మొత్తం మీద ఆయన చేసిన పోరాటాలు అంటే నిజంగా ఆయన రికార్డులో చాలానే ఉన్నాయి. టీడీపీ కోసం ఆయన పడిన కష్టాలు ఏంటి అనేది వాళ్ళ అనుచరులు ఎవరిని గదిలే చెప్తూ ఉంటారు. ఈ రోజున ఎవరినైనా ఆయన పేరు పెట్టి పిలిచే విధానం, ఒక ఎఫెక్షన్తో ఆయన వాళ్ళతో ఉండే విధానం ఆయనకు ఒక ఓన్ ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసింది. అలాంటి సుబ్బానాయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నోసార్లు ఆయన మీద కేసులు పడ్డాయి. ఇక రెండు సంవత్సరాల పాటు పార్టీకి అక్కడ కావలిలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో అక్కడ కొన్ని ఈక్వేషన్స్లో కూటమి ఆ రోజు ఏర్పడింది, 3 పార్టీలు కలిసి. ఆ సమయంలో వైసీపీ నుంచి వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించడం జరిగింది. ఈరోజు ఫీల్ అవుతూ ఉన్నారు అన్నెసరీగా కొంతమందికి టికెట్లు ఇచ్చామనేది. బట్ ఆ రోజు వాళ్ళ గురించి కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఉంటే బాగుండేది. కావ్య కృష్ణారెడ్డికి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. దెన్ సుబ్బానాయుడు తనకి టికెట్ ఇవ్వలేదనే ఆలోచన ఎక్కడా లేకుండా కావ్య కృష్ణారెడ్డికి సపోర్ట్ చేశారు. దెన్ ఆయన ఎమ్మెల్యే అయ్యారు మొన్నటి కూటమి వేవ్లో. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఇక సుబ్బానాయుడికి ఎక్కడ ఆయనకి మనం అవమానించాం టికెట్ ఇవ్వకుండా అన్న ఆలోచనతోనే అటు చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రోస్ చైర్మన్గా ఇచ్చున్నారు ఆయనకి. దెన్ ఆ పదవిలో కూడా ఆయన అంతే ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో కొంత ఈగోస్ కాన్స్టిట్యున్సీలో అదే పార్టీకి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చుంటే సో వాళ్ళిద్దరి మధ్య చిన్న ఈగోస్ వచ్చినా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకునేవాళ్ళు, పరిచయం ఉంటుంది కాబట్టి. ఎక్కడి నుంచో వైసీపీ నుంచి వ్యక్తిని తీసుకొచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చిన వ్యక్తి ఇతను తన ప్రత్యర్థిగానే చూస్తారు, టీడీపీ వ్యక్తిగానే చూస్తారు. అక్కడ అసలు ప్రాబ్లం క్రియేట్ అయింది. ఆ ఈగోస్, ఆధిపత్య పోరు తర్వాత రోజుల్లో చాలా దూరం వెళ్ళాయి. అది ఎంత దూరం వెళ్ళాయి అంటే మాలిపాటి అనుచరులను ఇబ్బంది పెట్టేదాకా, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసేదాకా, వాళ్ళ కార్యక్రమాల నుంచి పార్టీ కార్యక్రమాల నుంచి వాళ్ళని దూరం చేసేదాకా వెళ్ళాయి. ఇక అవి ఇటు తిరిగి మాలిపాటి ఆస్తుల మీద కూడా కావ్యకృష్ణారెడ్డి ఫోకస్ వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆయన బాగా టెన్స్ ఫీల్ అయినట్టున్నారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చంద్రబాబు నాయుడుతో ఒక మీటింగ్లో పాల్గొని బయటకు వచ్చే క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం, 1 వీక్ ఆల్మోస్ట్ వారం రోజులు ఆయన ప్రాణాలతో పోరాడి చనిపోయారు. సుబ్బానాయుడు చనిపోయిన అదే రోజున ఆయన అన్న కొడుకైన భానుచంద్ర కూడా చనిపోవడం జరిగింది. ఒక ఫ్యామిలీలో 2 నేతలు చనిపోవడం ఒకే రోజున అది ఆ ఫ్యామిలీకి జీవితాంతం తీరని లోటే. అయితే ఇక్కడ సుబ్బానాయుడు అంత్యక్రియలకు కూడా వెళ్ళకూడదని హుకుం జారీ చేశారు కావ్య కృష్ణారెడ్డి. చాలామంది దగ్గర ఆడియోలు కూడా ఉన్నాయి ఆయన మాట్లాడుతూ ఎవరు వెళ్ళొద్దు అని చెప్పడం. అయినా సరే జీవి ఆంజనేయులు లాంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది. నారాయణ లాంటి వాళ్ళు తర్వాత పరామర్శించారు. ఇక ఆయన ఉత్తర క్రియలు జరుగుతూ ఉంటే 30వ తేదీ గత నెల దానికి కూడా వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టారు కావ్య కృష్ణారెడ్డి. ఇది లోకేష్కి తెలిసిన తర్వాత ఆయన సీరియస్ అయ్యి మీరు కూడా వెళ్ళండి అని చెప్పి ఆర్డర్ వేశారు. కావ్య కృష్ణారెడ్డి వెళ్తే ఆయన గొడవ చేస్తారని తెలుసు, ఆయన మీద మాలేపాటి అంచులు తిరగబడతారని కూడా తెలుసు. అందుకే ఒక్కడే వెళ్లకుండా అటు పల్లా శ్రీనివాస్ని ఇటు ఫరూక్ని అడ్డు పెట్టుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళని కూడా గొడవ చేశారు. అంటే వాళ్ళు కూడా తలదించుకొని వస్తే అక్కడి నుంచి ఆ పరువు కూడా పోయిన పరిస్థితి. సోమిరెడ్డి కానీ బీదా రవిచంద్ర లాంటి వాళ్ళు సర్ది చెప్తున్నా కూడా అక్కడ స్థానికంగా
మాలపాటి అనుచరులు పట్టించుకోలేదు. మా సుబ్బానాయుడిని చంపేశావు, ఆయన చనిపోవడానికి నువ్వే కారణం అంటూ తిరగబడిన పరిస్థితి అయితే ఉంది. అంతే ఆ అనుచరులు ఆవేదన, ఉద్రేకం ఎంతవరకు పార్టీని లీడ్ చేస్తుందో తెలియని ఒక సెన్సిటివ్ సందర్భం అయితే అక్కడ ఏర్పడింది. ఈ టోటల్ ఎపిసోడ్లో అందరు పెడుతున్న ఒక విమర్శ ఏంటంటే, అందరు చేస్తున్న విమర్శ మాలపాటి సుబ్బానాయుడు ఇష్యూలో కావ్య కృష్ణారెడ్డిది అసలు తప్పు అని చెప్తా ఉంది ఒక ఎత్తు అయితే, పార్టీ అసలు ఆయనకి టికెట్ ఇవ్వడమే పార్టీ చేసిన మొదటి తప్పు అని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు అందుకనే కావ్య కృష్ణారెడ్డి ఎపిసోడ్ పార్టీని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆయనకు ఫోన్ చేసి చాలా సీరియస్ అయినట్టు ప్రచారం జరుగుతుంది సుబ్బానాయుడు ఇష్యూలో. అటు లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని కూడా మనకున్న సమాచారం. పల్లా శ్రీనివాస్ ఆయన్ని పిలిపించుకున్నారు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే దిశగా కూడా పార్టీ వెళ్లేందుగా ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అందుకే కావ్య కృష్ణారెడ్డికి సంబంధించి చంద్రబాబు నాయుడు వైపు నుంచి చాలా సీరియస్గా ఆయన మీద క్లాస్ పడింది. ఆయన చాలా సీరియస్ అయ్యారు ఆయన మీద అని చెప్పేసి మనకున్న సమాచారం. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాస్ కూడా అక్కడ స్థానిక పరిస్థితుల మీద కావ్య కృష్ణారెడ్డితో చర్చించే ప్రయత్నం చేశారు. అయితే కావ్య కృష్ణారెడ్డికి మాత్రం పూర్తి స్థాయిలో ఇలాగే కంటిన్యూ అయ్యే పనికైతే పరిస్థితి, మాలపాటి ఫ్యామిలీకి ఇంకా అన్యాయం జరిగిన పరిస్థితిలో మీరు పార్టీ నుంచి ఎగ్జిట్ అయినా కూడా మాకు ఇష్టమే అని కూడా పార్టీ అధిష్టానం ఆయనకి పూర్తిగా స్పష్టం చేసినట్టు సమాచారం. మొత్తానికైతే ఇది పార్టీ వైపు నుంచి అయితే చేతులుగా లేక ఆకులు పట్టుకున్న చర్య అనుకోవాలి. బట్ ఇప్పటికైనా ఆయన కంట్రోల్లో పెట్టే ప్రయత్నం మాత్రం ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే.